మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు భూమానంద స్వామి గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామమ్మ. గురుగారు, మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. అవునమ్మా, ప్రేక్షకుల సోదరుల మనులందరికీ పరభావనామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ద్వాదశ రాశిలో అయిన తులా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? అలాగే ఈ సంవత్సరం తులా రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఈ సంవత్సరం తులారాశి చరరాశి కాబట్టి ధన విషయంలో, ఆరోగ్య విషయంలో అన్ని శుభాలని జరుగుతాయి. వారి యొక్క మనస్తత్వం కూడా బాగానే ఉంటుంది. వారి యొక్క ఆరోగ్యం కానీ, ఆర్థికపరమైన లావాదేవీలు కానీ బాగానే ఉంటాయి. విద్య, వైద్య శాఖ, ఉద్యోగ శాఖ, ఉద్యోగ అవకాశాలు, వైద్య అవకాశాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి తులారాశి వారికి. వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు? అసలు వీరి మనస్తత్వం మృదు స్వభావంగానే ఉంటుంది. మనస్తత్వము, ఆలోచన విధానము ప్రేమ స్వభావంగానే ఉంటారు వీళ్ళు. అభిమానంగానే ఉంటారు వీళ్ళు. ధనాదాయంలో వీరు ఎటువంటి చిన్న వ్యాపారం చేసినా లక్షల ఆదాయం, కోట్ల ఆదాయ పరంగానే వీరు ఎదిగిపోయేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. ఈ సంవత్సరమే కాకుండా లైఫ్లో కానివ్వండి, తులారాశి వాళ్ళు ఎప్పుడైనా ఒక 40 సంవత్సరాల వరకు ధన విషయం లోపల చాలా ఎదుగుతారు వీళ్ళు. బాగుంటుందంట, చాలా బాగుంటుంది. గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు కదమ్మా. ఈ సంవత్సరమేనా? గురువు ఈ సంవత్సరం చాలా బాగుంటాడు. లైఫ్ లో కూడా చాలా బాగానే ఉంటాడు వీళ్ళకు. అంటే గురువు మారుతా ఉంటాడు కదా గురుగారు? గురువు మారినప్పటికైనా గాని చరరాశి కాబట్టి ధనానికి సంబంధించిన వ్యవహారం లోపల వీళ్ళు చాలా ముందుకు పోయేటువంటి అవకాశం మాత్రం ఉంటది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? విద్యార్థులకు ప్రమోషన్స్ వస్తాయి. చదువు విషయం లోపల 7వ తరగతి చదివిన తర్వాత 9వ తరగతికి ఆటోమేటిక్ గా వీళ్ళు వెళ్తుంటారు. ఎందుకలా? వీరి యొక్క రాశి స్వభావం కాబట్టి. 8వ తరగతి చదవాలి కదా, చదవకుండా వాళ్ళు వెళ్తుంటారు. వెళ్ళొచ్చు అంటారా? ఆ విధంగా ప్రమోషన్స్ అనేటివి వస్తాయి. చదవకుండా ముందుకెళ్ళేటువంటి ఆస్కారాలు కూడా ఉంటాయి. అది మంచిదేనా అలా చదవకుండా వెళ్ళడం? అది వారి యొక్క గొప్పదనం కాదు, వారి యొక్క రాశి గొప్పదనం, వారి యొక్క సరస్వతి కటాక్షం. అంటే అలా చదువుతున్నారు కాబట్టి జంప్ చేస్తారు. చదవకుండా జంప్ చేసే ప్రసక్తి లేదు వారికి. ఆ విధంగా అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేపిస్తారా? తల్లిదండ్రులు చేయకుండా వారి పాఠశాల లోపల అటువంటి ప్రమోషన్స్ వచ్చే అవకాశం మాత్రం ఉన్నది. సరే, మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ వృత్తి కంటే వ్యాపార వృత్తి వాళ్ళే ఇందు లోపల రాణిస్తారు. ఓహో, అంటే సొంతగా వ్యాపారం చేసుకునే వాళ్ళు 25 సంవత్సరాల నుంచి కూడా అనంతమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు. చిన్న వయసు లోపలనే వాళ్ళు రాణిస్తారు కూడా తప్పకుండా. మరి సంతాన యోగం, వివాహ యోగం ఉందంటారా? సంతాన యోగం ఉన్నది. గురువు కూడా అనుకూలంగానే ఉన్నాడు. వివాహ యోగం తప్పకుండా ఉంటుంది. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు వివాహం తప్పకుండా అవుతుంది కదా బేట. అంటే కొన్ని రాశుల వారికి ఇప్పటి వరకు మీరు రవి బలం బాగుంటే పెళ్లి చేసుకోండి అని చెప్పారు కదా, మరి ఈ రాశిలో గురు బలం బాగుంటే పెళ్లి చేసుకోవచ్చు అంటారా? రవి గ్రహం బాగుంటే? గురువు అనుకూలంగా ఉన్నాడు, 9వ స్థానం లోపల ఉంది కాబట్టి ఖచ్చితంగా గురుబలంతో పెళ్లి జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు వెళ్తారా? విదేశంలో వెళ్ళినా, స్వదేశంలో వెళ్ళినా తులారాశి వాళ్ళకు ధన విషయం లోపల మాత్రం ఎలాంటి లోటు మాత్రం ఉండదు. గృహయోగం ఉందంటారా? గృహయోగం ఉన్నది, ధనయోగం ఉన్నది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార రంగం ఉన్నది. హాస్పిటల్ నిర్మించడం వల్ల వాళ్ళకి అందులో ధనలాభం ఉన్నది. వ్యవసాయ రంగం వాళ్ళకి వ్యవసాయం లోపల లాభమే ఉంటది. ఇది చరరాశి కాబట్టి వీళ్ళకి ధనానికి సంబంధించిన ఏ లోటు కూడా ఉండే ఆస్కారం ఎంత మాత్రం కూడా లేదు. మరి కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, ధన విషయం లోపల ఉన్నటువంటి వాళ్ళకు కానీ ధనానికి మాత్రం లోటు అనేది ఉండదు. వీళ్ళకి కొత్త ఛాన్సెస్ వస్తాయా? సినిమా రంగం వాళ్ళకి కొత్త ఛాన్సెస్, అనంతమైనటువంటి ఛాన్సెస్ వస్తాయి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? పదవులు ఏమైనా వస్తాయా? మంచి పదవులు? మంచి పదవులు వస్తాయి. పదవులు లేకున్నా ధనానికి మాత్రం లోటు ఉండదు. పదవులు అనేటివి వీళ్ళని వెతుకుంటూనే వస్తాయి. వీళ్ళు వెతికేటువంటి అవసరం లేదు. పదవులే వీళ్ళని వెతుకుంటూ వస్తాయి. ఆ విధంగా వెతుకుంటూ వస్తాయి కాబట్టి వీళ్ళకు అపజయం అంటూ ఉండదు. ఈ సంవత్సరంలో మరి వీరికి ఏం కలిసి వస్తుందంటారు తులారాశి వారికి?
తులారాశి వారికి ఈ సంవత్సరంలో అన్నీ కలిసి వస్తాయి. ధనం కలిసి వస్తుంది, వివాహం కలిసి వస్తుంది, వ్యాపారం కలిసి వస్తుంది, రాజకీయం కలిసి వస్తుంది, విదేశీయానం కలిసి వస్తుంది. అపజయాలనేటి వీరి దరిదాపు లోపలికి కూడా రావు. వీరి యొక్క జీవితం లోపల ధనం గాని పదవులు గాని వీళ్ళనే వెతుక్కుంటూ వస్తాయి. ధనం కోసం వీళ్ళు పొరలాడే అవసరం లేదు, వీళ్ళు పాకులాడే అవసరం కూడా లేదు. మరి ఈ సంవత్సరం వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు? వీరు ఈ సంవత్సరము జాగ్రత్తగా లేకున్నా వీళ్ళకి ప్రమాదాలు మాత్రం లేవు. జాగ్రత్తగా లేకున్నా ప్రమాదాలు మాత్రం లేవు. ఎటువంటి జాగ్రత్త లేకున్నా అన్ని శుభాలే ఉంటాయి వీళ్లకు. అపజయం అంటూ ఉండదు వీళ్లకు. మరి ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమ వివాహాలు సక్సెస్, ప్రేమ వివాహాలు, పెద్దలు కూర్చిన వివాహాలు 100% సక్సెస్ అవుతాయి. మరి సంవత్సరంలో 12 నెలలు అన్నప్పుడు మొదటి 6 నెలలు వీళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉంటుందంటారా? సెకండ్ హాఫ్ బాగుంటుందంటారా? ద్వితీయార్థం బాగానే ఉంటుంది, ప్రథమార్థం కూడా బాగానే ఉంటుంది. చరరాశి కదా బేట, చరరాశి వాళ్ళకి ఎలాంటి లోటు కూడా ఉండదు జీవితం లోపల. అంటే ఎప్పుడు బాగానే ఉంటుంది, ఎప్పుడు బాగానే ఉంటుంది. వీళ్ళు 40 సంవత్సరాల లోపల 4 ఇల్లు కొనేటువంటి ఆస్కారం ఉంటుంది. ధనం కోసం ప్రాగులాడే అవసరమే ఉండదు వీళ్ళకి. మరి ఈ రాశి వారు ఎక్కడైనా దూర ప్రయాణాలు చేయాలంటే ఇప్పుడున్న దానికి చాలా భయపడుతున్నారు దూర ప్రయాణాలు చేయాలంటే. మరి ఈ సంవత్సరం ఈ ఏడాది వీళ్ళు చేయొచ్చు అంటారా దూర ప్రయాణం? దూర ప్రయాణం కోసం బాధ లేదు. దూర ప్రయాణం చేయొచ్చు, దగ్గర చేయొచ్చు. దూర ప్రయాణం లోపల కూడా బిజినెస్ చాలా వీళ్ళు పెట్టుకుంటారు. మరి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆరోగ్యపరంగా ఎలాంటి కష్ట నష్టాలు లేవు వీళ్ళకు. ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఇంకా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి దాన ధర్మాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ సంవత్సరం లోపల వీళ్ళు శివయ్యను పూజించాలి. బోలాశంకరుడు ఆయనను పూజించడం వల్ల వీళ్ళకి అన్ని మేలు జరిగేటువంటి ఆస్కారం మాత్రం ఉంటది. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం అమ్మ.